అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. అన్ని వేళలా పొగడేదను, అంతరంగమందు స్తుతించెదను. అన్ని వేళలా పొగడేదను, అంతరంగమందు స్తుతించెదను. అన్నియు నీవేనయ్యా నాకు, అన్నియు నీవేనయ్యా. బలి అయి నన్ను రక్షించితివే, పాపములన్నీయు క్షమించితివే. బలి అయి నన్ను రక్షించితివే, పాపములన్నీయు క్షమించితివే. వెలుగై వచ్చితివే నాలో, వెలుగై వచ్చితివే. సిలువ ప్రేమ నాకు చాలునయ్యా, సిరియో స్నేహము వేరు చేయవు. సిలువ ప్రేమ నాకు చాలునయ్యా, సిరియో స్నేహము వేరు చేయవు. స్నేహితుడు నీవేనయ్యా నా ప్రియా, స్నేహితుడు నీవేనయ్యా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. కన్నీరు తుడిచే కారుణ్యమా, కనికరము చూపే కన్న హృదయమా. కన్నీరు తుడిచే కారుణ్యమా, కనికరము చూపే కన్న హృదయమా. కల్వరి ప్రేమామయా, అబ్బా కల్వరి ప్రేమామయా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. The three stages of faith. Three stages of faith. Three conditions of faith. Three conditions of faith. ఆ దోణిలో అలానే భయంతో వెళుతూ ఉండినప్పుడు ఒక టయానికి 4వ జామున మరి ఎంతసేపు సముద్రం అలల చేత కొట్టుకులాడుతూ ఉండిందో తెలియదు, కానీ 4వ జామున ప్రభు నీళ్ల మీద నడుస్తూ ఈ వీరిని చేరుకోవడానికని నీళ్ల మీద నడుస్తూ వస్తున్నారు. నీళ్ల మీద నడుస్తూ ఉండిన ఆ రూపాన్ని ఆ పోలికని చూసి భూతం అనుకొని భయపడతారు. అప్పుడు ఇంకొంచెం దగ్గరకు రాగానే పేతురు గుర్తుపడతాడు. నో ఆయన భూతం కాదు, ప్రభుత్వని అని గుర్తుపట్టగానే పేతురు ప్రభుత్వం అంటాడు, ప్రభువా నీవే అయితే నాకు సెలవు, నేను కూడా నీళ్ళ మీద నడుచుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తా. ప్రభు ఏమో వారి దగ్గరికి నడుచుకుంటూ రావాలని వస్తున్నారు, పేతురేమో నేను నీ దగ్గరికి వస్తానని అడుగుతాడు. అప్పుడు ప్రభు సెలవిస్తారు, పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తాడు, మధ్యలో మునిగిపోతాడు. అప్పుడు ప్రభు పేతుర్ని కల్పిస్తారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డాడు. ఇప్పుడు ఇదొక భాగం 6వ అధ్యాయం 45 నుండి 51 వరకు. సేమ్ ఇది కూడా సేమ్ అదే, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ ప్రయాణంలో కూడా మీరు నాకంటే ముందుగా వెళ్ళండి అని వారిని బలవంతం చేశారు. ప్రభు మీరు వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చి బలవంతం చేశారు. సరే ఆ టైంలో వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు, ఆ దోణిలో వెళ్తున్నారు. అప్పుడు కూడా భయం కలిగింది. వారితో ప్రభు లేరు. ఒక 4వ జామున ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు భూతం అనుకొని భయపడి వాళ్ళ విశ్వాసం అంతా చెదరిపోయి భయపడి కేకలు పెడతా ఉంటారు.
అప్పుడు ప్రభు దగ్గరికి నడుస్తూ వచ్చి, ఇదిగో నేనే, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అని వాళ్ళని పలకరించి ధైర్యం చెప్తారు. ఇది రెండవ భాగం. ఇప్పుడు మనం మత్తయిలో చదివిన భాగము, మార్కు ఈ భాగము సేమ్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ పేతురు అడుగుతాడు, అక్కడ పేతురు అడగడు. మూడవ భాగంలో ఇంకో భాగం చదివాం కదా, మూడవ భాగం 4వ అధ్యాయంలో ఉంది చూడండి. ఇది 35-36 వచనం. ఇందులో ప్రభు కూడా ఉన్నారు ధోనిలో. ఈ భాగంలో ప్రభు కూడా ఉన్నారు ధోనిలో. మనం ముందుగా వెళ్ళిపోదాం రండి అని అందరికంటే ముందు జనులందరినీ పంపివేసి వెంటనే సాయంకాలము ప్రార్థనకి అందుకోవడానికి అని చెప్పేసి ఆ అవతల ప్రాంతాన్ని, అవతల దేశాన్ని, ఆ దేశ ప్రజల్ని కూడా దర్శించాలని చెప్పేసి జన సమూహాన్ని పంపివేసి, మీరు త్వరగా దోణలు తీయండి, మనం త్వరగా వెళ్ళిపోదాం, వీళ్ళు అప్పుడే మనం వదిలిపెట్టరని చెప్పేసి శిష్యులను బలవంతం చేసి ప్రభువు కూడా వెళ్తున్నారు ఆ దోణిలో. ఇప్పుడు ప్రభు కూడా ఉన్నారు ఆ దోణిలో. ఇందాకట్లాగే వాళ్ళు వెళుతూ ఉన్నారు. మళ్ళీ ప్రభు ఉన్నప్పుడు కూడా సముద్రము 4వ జామున, మరి ఏ టైం ఆ జాము తెలియదు, ఆ టైంలో సముద్రము అల్లకల్లలో అయిపోయి అలలన్నీ ఎగిసి పడతా ఉన్నాయి. అప్పుడు భయపడతా ఉన్నారు. ఎవరు భయపడుతున్నారు? ఎవరు? శిష్యులు. వింటున్నారు కదా, శిష్యులు భయపడుతున్నారు. భయపడి ప్రభు ఎక్కడున్నారు? 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచున్నారు. ఇదేనంట ఫస్ట్ డేంజరస్ ప్లేస్. దోణి ఫస్ట్ మునిగిపోవాలంటే ఆ ప్లేస్ మునిగిపోవాలంట. అక్కడ పడుకున్నారంట ప్రభు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చూడండి. వారాయనను లేపి, బోధకుడా, మేము ఎంత నశించిపోతుంటే నీకు నిద్ర వస్తుంది, అసలు మా గురించి నీకేమైనా చింత ఉందా అని ప్రభు మీద ఫ్రస్ట్రేట్ అవరే. అంటే ఆయాసంలో మాటలు ఏ మాటలు వస్తాయి కూడా అర్థం కాదు. దేవుణ్ణైనా సరే బాగున్నప్పుడే జాగ్రత్తగా మాట్లాడతాము, గౌరవంగా మంచి మర్యాదతో మాట్లాడతాం. ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనుకో, ఇంకా అసలు లిమిట్స్ ఉంటుంది, బౌండరీస్ దాటిపో. ప్రభుని అంటున్నారు వారు, మా గురించి నీకు చింత లేదా? అప్పుడు ప్రభు ఆయనలో ఎలాంటి ఎమోషన్స్ వచ్చి ఉంటాయి? విల్ హీ ఫీల్ హ్యాపీ, సాడ్, యాంగ్రీ, అన్ని రకాలైన ఎమోషన్స్ వచ్చి ఉంటాయి. ఏంటి వీళ్ళు ఎంత అవిశ్వాసపరులని, కోపం వచ్చి ఉంటుంది, బాధ వేసి ఉంటుంది, నవ్వొచ్చి ఉండిద్ది. ఫస్ట్ మునిగేది నేను కదా, వీళ్ళకి ఇంత బాధ, ఇంత భయం అని. ఇది 3వసారి జరిగిన భాగం. ఇందులో ప్రభు ఉన్నాక వాళ్ళకి భయం వేసింది. అప్పుడు ఆయన లేచి అన్ని సర్దుకొని లేచి నిలబడి, అల్ప విశ్వాసులారా, మీతో ఎంతకాలం అని ఉంటాను నేను, ఇంకెంతకాలం మీరు భయపడుతుంటే నేను మిమ్మల్ని మోసగిస్తూ రావాలి? ఇంక మీరు నేర్చుకోరా, ఎదగరా, ఫలించరా, గ్రో అప్ అవరా, మీ వయసు పెరగదా అని వాళ్ళకి బాగా 4 అంటించేసి సముద్రాన్ని అట్లా స్టాప్ అనగానే సైలెంట్ అయిపోయింది. సముద్రం నిమ్మళం అయిపోయింది, అల్లన్నీ కామ్ అయిపోయింది. అప్పుడు అనుకున్నారు వాళ్ళ చివరి వచనం చూడండి 41. వారు మిక్కిలి భయపడి, ఈయన మరి పైన ఏమన్నారు? ఆయన్ని ప్రభు అని పిలిచారా? ఇప్పుడు మళ్ళీ 41లో చూడండి, ఈయన ఎవరో, గాలి, సముద్రం. ఏంటి అసలు వీళ్ళ విశ్వాసం? త్రీ స్టేజెస్ ఆఫ్ ఫెయిత్, 3 కండిషన్స్ ఆఫ్ ఫెయిత్. మొదటి భాగం మత్తయి సువార్తలో 14వ అధ్యాయం. ఇక్కడ ప్రభువు లేరు వారితో. 14వ అధ్యాయము 24-25లో దోణి దరికి దూరంగా ఉన్నప్పుడు గాలి ఎదురై అలల వలన కొట్టబడుతూ ఉండేది. ప్రభు లేరు వారితో. ప్రభు లేనప్పుడు చాలా భయపడిపోయారు వారు. అబ్బా, ఈ టైంలో కనుక ప్రభు ఉంటే బాగుంటుంది, ఈ టైంలో కనుక దేవుడి సన్నిధి నాతో ఉంటే బాగుంటుంది, ఈ టైంలో కనుక దేవుడు నిజంగా నన్ను చేయబడుకుని ఉంటే బాగుండు అని అలా ఇంకా అప్పుడు మాటలు వస్తూ ఉంటాయి కదా, ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. అలా అనుకుంటా ఉన్నారు, ప్రభు ఉంటే బాగుండు. ఆయన మనల్ని అనవసరంగా బలవంతం పెట్టాడు, కలిసిపోకపోయామా అందరం కలిసి, మనల్ని ఎందుకని ఒంటరిగా పంపాలి, ఆయన ఒక్కడు ఎలా ఉంటాడు అని ఈ భయంలో ఆయన లేడు వాళ్ళతో. ఈ భయంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశపడుతున్నారు. వాళ్ళ విష్ఫుల్ థింకింగ్ ప్రభు లేనప్పుడు ఉండాలి అని ఆశపడ్డారు. ఇది ఒక రకమైన విశ్వాసం, ద ఫస్ట్ స్టెప్. అండ్ ద సెకండ్ వన్ 48.
వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి. దిస్ ఈస్ ద సెకండ్ టైప్ అన్నమాట. విశ్వాసం ఎలాంటిది అని అంటే, వారు భయపడ్డారు, ఆశపడ్డారు, ప్రభు ఉంటే బాగుండు, ఉంటే బాగుండు, ఉంటే బాగుండు, ఉంటే బాగుండు అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగానే అక్కడ ఉంటుంది. when they were so struggling to handle that boat, అర్థమైంది కదా, ఆ తెడ్లతో ఆ ధోనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలని బాగా కష్టపడుతున్నప్పుడు, కష్టపడుచుండగా చూసి ఉంటుంది చూడండి. వారు అలా కష్టపడుతున్నప్పుడు దాన్ని ఎంత బలంగా తీసుకెళ్ళాలి కదా, ధోనిని ఎంత ఫోర్స్ ఉపయోగించాలి. ఆ గాలితో కొట్టకలాడుతున్న ఆ నీళ్ల మీద ఈ ధోనిని ఎంత ఫోర్స్ గా తీసుకెళ్ళాలి. వారు అలా ఆ ధోనిను నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి త్వరగా వాళ్ళ ఎదుగు నడుస్తా వస్తారు. ఫస్ట్ స్టెప్ లో ప్రభు లేరు వాళ్ళతో. ద సెకండ్ స్టెప్ లో ప్రభు వాళ్ళ దగ్గరికి సమీపించి వస్తూ ఉన్నాడు. ప్రభు ఏం చేస్తున్నారు? సమీపించి వారి కష్టం చూసి సమీపించి వస్తూ ఉన్నారు. ఆయన నడుచుకుంటూ, నా పిల్లలు ఎంత భయపడిపోతున్నారు, ఆ తిట్లు చూడ ఎంత వాళ్ళ చేతుల్లో బుడబుడుతున్నాయి, వాళ్ళు చూడ ఎంత అలసిపోతున్నారు అని వాళ్ళ కష్టం చూసి ఆయన నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూడండి కింద. ఏంటి వాళ్ళ రియాక్షన్? 49. ఆయన సముద్రం మీద నడచుట వారు చూచి బోధం. ఎవరు భూతం? గమనించండి, దేవుని మాటను అపవాది మాటగా గ్రహించే జ్ఞానం ఒకటి ఉంది, అపవాది మాటను దేవుని మాటని గ్రహించే జ్ఞానం ఒకటి. చీకటిని వెలుగు అనుకుంటారు, వెలుగుని చీకటి అనుకుంటారు. దీన్ని మించిన జ్ఞానం భూమి మీద ఇంకొకటి లేదండి. దీన్ని మించిన గర్వమైన, దీన్ని మించిన బుద్ధిహీనతైనా మరొకట్లేదు. దేవుని మాట నీకు అర్థం కావట్లేదంటే నువ్వు అసలు దేవుని మనిషివే కాదు. దేవుని సంబంధి అయిన వాడు నా మాటలు వినును అన్నారు యేసు ప్రభువారు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. కొంతమంది అంటారు, ఎంత విన్నా గానీ, ఎంత చదివినా కానీ నాకు బైబిల్ అర్థం కావట్లేదు. దేవుని మాటని అపవాది మాటగా, అపవాది మాటని దేవుని మాటగా. వీరు సాక్షాత్ ప్రభు నడుచుకుంటూ ఒకప్పుడు ఆశపడ్డారు కదా, ఫస్ట్ లో ఉంటే బాగుండేది, నాకు చేయి పట్టుకుంటే బాగుండేది, నా భుజం మీద చేస్తే బాగుండేది, అసలు ఆయన నాతో ఉంటే ఇంకా అసలు నా జీవితంలో భయమే లేదండి. అది లేరు. సరే, ఆశపడ్డావు, ఇప్పుడు వస్తున్నారుగా, వస్తుంటే మాత్రం గుర్తుపడుతున్నావా? ప్రభు భూతమా? ప్రభు అండి. ప్రభు ఏ కోణంలో వరకు భూతంగా కనపడ్డాడు ఆయన. వాళ్ళు ఆయనని భూతం ఎందుకు అనుకున్నారు? అంటే ఆ టైంలో రావడం అంత తప్ప? అంటే దేవుడు మనల్ని దర్శించకూడని టైం కూడా ఉంటుందా? దేవుడు ఎప్పుడైనా దర్శించగలడు, ఎప్పుడైనా మాట్లాడగలడు, ఎప్పుడైనా రాగలడు ఆయన. యు ఆర్ నాట్ రెడీ, దాట్స్ యువర్ ఫాల్ట్. అసలు ఎంతో భయంకరంగా ఆలోచించండి. సాక్షాత్ ప్రభువే వాళ్ళ ముందర నడుస్తూ వచ్చి ఉంటే, దయ్యాన్ని చూసి ప్రభు అనుకున్నావు అని అంటే మేబీ యు ఆర్ ఓవర్ ఫెయిత్. నీ విశ్వాసంలో అలా నీ కళ్ళల్లో మూసుకొని పోయినాయేమో. అది కూడా తప్పు, అది కూడా రైట్ కాదు, తప్పు. కానీ ప్రభువు వస్తే ప్రభుని భూతం అనుకోవడం ఏంటి? ప్రభుని భూతం అనుకోవడం ఏంటి? అంటే వాళ్ళ విశ్వాసం అసలు ఏ రేంజ్ లో ఉన్నట్టు? ఉన్న ఇబ్బందే, లేకపోయినా ఇబ్బందే, దగ్గరకు వస్తున్నా ఇబ్బంది. ఇంకెట్లా చేయాలి వాళ్ళతో? ఉన్నప్పుడా మా మీద నీకు చింత లేదా అని ఏడ్చారు, లేనప్పుడా ఉంటే బాగుండేది, మమ్మల్ని ఎందుకు ఒంటరి వాళ్ళని చేయాలని ఏడ్చారు. పోనీ మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను కదా, వెయిట్ చేయండి, భయపడకండి అని దగ్గరికి వస్తుంటే పోతాం అంటారు. ఇంకెట్లా ఉండాలి వాళ్ళతో ప్రభు? వారి కాదు, ఈ దినాల్లో మన పరిస్థితి కూడా అలాగే. లేనప్పుడేమో దేవాను ఉండాలి అనుకుంటాం. ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడేమో we don't even understand, we don't even recognize, గుర్తుపట్టాం. not even his voice. And why do we live like this? ఎందుకలాగా? మరి అంత దారుణమైన విశ్వాసం ఎందుకు వచ్చింది? ప్రభుకి ఎంత బాధ ఉంటుంది ప్రభుని చూసి పోతామంటే. బాధ అయ్యారా? చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు అన్నారు, ప్రభుని అన్నారు,
ఆయన ఒక సమరయుడు అన్నారు, బయలుజెబుకు దయ్యము పట్టినవాడు అన్నారు, ఆయన ఒక అబద్ధికుడు అన్నారు, తిరుగుతాడు, పాపులతో కలిసి భుజిస్తున్నాడు అని. విశ్వాసం లేని వారు, ఆయన్ని గ్రహించని వారు, ఆయన ఎరుగని వారు ఎన్ని మాట్లాడినా నో ప్రాబ్లం. కానీ తనతో ఉంటున్న వారు కూడా ఆయనను చూసి పోతామంటే ఆయన ఎంత బాధపడుతున్నారు. కానీ ఆ మాట ఒకటి ఉంటుంది చూడండి, మార్కు 6:50, అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని, ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో, వెంటనే ఆయన వారిని పలకరించి. ఎలా పలకరించి ఉంటాడు ప్రభు? భూతం అనుకొని తననే భూతం అనుకుంటున్నారు, ఆయననే భూతం అనుకుంటున్నారు. ఆయనను చూసి భయపడి తొందరపడుతున్నారు. ఎందుకు తొందరపడుతున్నారు? భూతం అనుకుంటున్నారు కదా. ఆయన లోపలికి రాగానే ఎంత వితిన్ సెకండ్స్ లో దూకేయాలనుకోండి తొందరపడుతున్నారంట. ఏదో దోణిలో నుండి దూకడానికి. అది చాలా చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ నిజంగా ఎంతో భయంకరమైంది. ఆలోచించండి, ఎంత భయంకరమైన విషయం. ప్రభువును చూసి పోతాం అనుకోవడం ఏంటి? ప్రభువును గుర్తుపట్టలేకపోవడం ఏంటి? దూరం ఉన్న వాళ్ళు అయితే ముఖం అంత పోలికలు అలా గుర్తులేవండి, సారీ అండి పొరపడ్డామా, పోలికలు గుర్తులేవా? సరే, ఈ 3 రకాలైన విశ్వాసాలు. ఆయన ఉన్నప్పుడు లేదు విశ్వాసం, దగ్గరకు వస్తున్నప్పుడు లేదు విశ్వాసం, ఆయన లేనప్పుడు లేదు విశ్వాసం. మరి ఇంకెప్పుడు ఉంటుంది విశ్వాసం? ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉండాలి చెప్పండి? ఎప్పుడు ఉండాలి? ఇంకా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. Is the substance of things hoped for, is the evidence of things not seen. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నా దగ్గర ఉంటే బాగుండు, నా లైఫ్ హాయిగా ఉంటుంది అనుకుంటాం. అది విశ్వాసం కాదు. అది విశ్వాసం కాదు. నా దగ్గరే ఉన్నాడు కదా, నేను ఇంకా దేనైనా జయించగలను అని అంటే, ఇదిగో వాళ్ళు జయించలే, అది కూడా విశ్వాసం కాదు. మేము అనుకుంటాం అలాగా, ఓకే దేవుని సన్నిధి నాతో ఉంది కదా, దేవుడు నాతో ఉన్నాడు కదా, నేను లోకమంతటిని జయించగలను అనుకుంటాం. ఆదమ వాళ్ళు ఏం జయించారు? అంత మాత్రంగానే ఉంటుంది మన చేయకూడదు. ఇదిగో ఈ శిష్యులు అలాగనే ఉంటుంది మన చేయకూడదు. కానీ విశ్వాసం అనున్నది నిరీక్షణ కలిగి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనున్నది నిరీక్షణ పుట్టిస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు మంది కనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. పైన 4వ అధ్యాయంలో చూడండి 18వ వచనం. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసముకు నిరీక్షణ అనేది ఒక పునాది. ఆ పునాది లేనిదే, ఒకవేళ ఆ పునాది లేకపోతే, నిరీక్షణ అనే పునాది మనలో లేకపోతే, మనలో ఉన్నది ఖచ్చితంగా విశ్వాసం కాదు. మాటికి విశ్వాసం కాదు. మన విశ్వాసానికి పునాది నిరీక్షణ. ఆ నిరీక్షణ మీద విశ్వాసము అంతకంతకు ప్రబలిపోతూ వర్ధిల్లుతూ ఉంటుంది. నిరీక్షణ విశ్వాసాన్ని బ్రతికిస్తుంది. ఈ నిరీక్షణ అనేది లేదా అసలు విశ్వాసం మనలో లేనట్టే. నిరీక్షణ లేకుండా విశ్వాసం మనలో ఉండదు. ఇప్పుడు ఆ శిష్యుడు మాతో ఉంటే బాగుండు ఉన్నాడు, మా దగ్గరికి వస్తే బాగుండు. ఈ టైం సడన్ గా దేవుడు కనుక ప్రత్యక్షమైతే, ఇంత చిన్న చీకట్లో దేవుడు కనుక నాకు కనపడితే చాలు, ఇంకా
కానీ అసలు నాకేమీ వద్దు అనుకుంటాం. అలాగనే కనపడ్డాడుగా. మరి వారి విశ్వాసం ఏమన్నా బలపడిందా? లేదు. ఆ శిష్యులు కలిగి ఉండవలసింది నిరీక్షణతో కూడిన విశ్వాసం. అది వాళ్ళు బొత్తిగా లేదు. కానీ తర్వాత ప్రభు వారిని బలపరచగా వారు నిరీక్షణ కొరకు హతసాక్షులైపోవడానికి కూడా తెగించారు. ఆ విశ్వాసం బలపడింది. ఈ మధ్యాహ్నకాల సమయంలో మన విశ్వాస పరిస్థితి ఎలా ఉంది? ఉంటే బాగుండు అనుకుంటున్నామా? వస్తే బాగుండు అనుకుంటున్నామా? ఉన్నా కానీ గుర్తించట్లేదా? కొన్నిసార్లు మనం అడుగుతాం, దేవా నీ చిత్తం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ మాట ఏంటి, నీ నీ ఇష్టం ఏంటి అని అడుగుతాం. అండ్ విల్ ఆస్క్ అగైన్ అండ్ అగైన్ అడుగుతూ ఉంటాం, పీడిస్తాం ప్రభుని. నీ చిత్తం ఏంటో చెప్పు 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 అని అడుగుతాం. నువ్వు నాకు సహాయం చెయ్యి అని అడుగుతాం. మనం అడక్క వస్తాడు ఆయన. మన ఎదురుగా వచ్చి నిల్చుంటాడు, కానీ గుర్తుపడ్డాం. అలాంటి పరిస్థితి లేకుండా మన జీవితం కదా. అడుగుతాం, దేవా నీ చిత్తం ఏంటి అని అడుగుతాం. చూపిస్తాడు కూడా, ఇదిగో ఇదే అంటే బాహాటకి ఇదే యెహోవా వాక్కు, ఇదే నా చిత్తం అని అంత ఓపెన్గా చెప్పడు ఆయన. ఈ ఆత్మ గ్రహించాలి. ఎదురుగా వచ్చి నిలబడగా ఆ చిత్తాన్ని ఎన్నిసార్లు పోగొట్టుకుని ఉంటాము కదా, ఎన్ని దీవెనలు పోగొట్టుకుని ఉంటామో. అలాగా ఆయన నేల మీద నడుస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కరి గంతులేసి ఓ పాటలు పాడుకొని ఆర్భాటంగా స్తుతించాలి కదా. దే షుడ్ హ్యావ్ వర్షిప్డ్ హిమ్. ఆరాధన స్టార్ట్ చేసి ఉండాలి ఆ ఓడలో, ప్రభు మా కోసం వస్తున్నాడు అని. కానీ మొత్తం సీన్ అంతా, సిచ్యువేషన్ అంతా రివర్స్ అయిపోయింది. భయం వచ్చేసింది. ఆ ఓడలో నుండి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోవడానికి దూకడానికైనా సిద్ధపడ్డారు, కానీ ఆయన ప్రభువు అని నమ్మటానికి చేతకాలేదు. సో we shouldn't have any expectations towards God. ఇలాగ రావాలి. మేబీ వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేశారో ఆయన రావడం గురించి, ఆయన ఎలా రావాలని కోరుకున్నారో. మరి ఆ అలలు కొట్టుకలాడుతూ ఉండింది, ఆ సముద్రము కదిలిపోతూ ఉండింది. ఆ కదిలిపోతున్న సముద్రం మీద నడుస్తూ వచ్చారు ప్రభు. మరి వీళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? నిజంగా ప్రభు వచ్చింది అలలన్నీ సైలెంట్ అయిపోవాలి కదా. అలా సైలెంట్ కావట్లేదంటే సముద్రము అలలు కొట్టుకులాడుతూ ఉన్నాయా? ఆ కొట్టుకులాడుతున్న అలలు ప్రభువుని చూసి సైలెంట్ అవ్వాలా? నిజంగా ప్రభువుని చూస్తే సైలెంట్ అవ్వాలా? నింబడం అయిపోవాలా? అలలన్నీ కామ్ అయిపోవాలా? మరి ఆయన ఎవరో వ్యక్తి నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినా కానీ ఈ అలలు అలానే కొట్టుకులాడుతున్నాయి. సో హీ ఈస్ నాట్ అవర్ లార్డ్. మన ప్రభు కాదు ఆయన, ఖచ్చితంగా బోధమే. కానీ మన నీళ్ళ మీద, మన భయం మీద, మన పరిస్థితుల మీద, మన సమస్యల మీద మనమే నడవాలి. దేవుడు నడిపించడం. మన సమస్య మీద, మన భయం మీద, మన ఇబ్బంది మీద, మన అవిధేయతని, మన అవిశ్వాసాన్ని మనమే నడవాలి ఆ నీళ్ల మీద. ఆ నీళ్లే కదా మన భయాలు, మన అవిశ్వాసాలు, అవిధేయతలు, మన బలహీనతలు. ఆ నీళ్ల మీద మనమే నడవాలి. అలా నడిపించడానికి ప్రభు వస్తున్నారు. ఒక్క మంచి మాత్రం గుర్తుపెట్టాడు, ప్రభువా నేను వస్తాను. ఓకే కమాన్ అన్నారు. ఆ నీళ్ల మీద నడుచుకుంటూ పోయాను. ఈ ప్రశస్తమైన సమయంలో మన విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకవేళ నిరీక్షణ లేదా, మనం విశ్వసిస్తున్న విశ్వాసంలో నిరీక్షణ కలగట్లేదా, సో విశ్వాసం రైట్ కాదు. ఆ విశ్వాసాన్ని సరి చేసుకో. ఖచ్చితంగా విశ్వాసంలో నిరీక్షణ ఉంది. విశ్వాసంలో నిరీక్షణ ఉంది. విశ్వాసం నిరీక్షణ ఇస్తారు. విశ్వాసం నిరీక్షణ ఇస్తుంది. ఎందుకంటే విశ్వాసానికి బేసే నిరీక్షణ. ఇప్పుడు విశ్వాసానికి పునాది నిరీక్షణ. ఈ పునాది లేకుండా ఎక్కడ నిలబడుతుంది విశ్వాసం? గాలిలో తిరిగిలాడదు కదా. మన జీవితాన్ని పరీక్ష తెలుసుకోవాలి, మన విశ్వాసాన్ని సరిచేసుకోవాలి. మాకు ఉంటే బాగుండు, అప్పుడు దేన్నైనా చేయగలం అనుకొని బాధపడ్డారు. ఉన్నాడు ప్రభు, ఉన్నాడు. ఉన్నంత మాత్రాన వాళ్ళ విశ్వాసం ఏమైనా బలపడిందా? లేదు. ప్రభు ఉన్నాడులే, ప్రభు చూసుకుంటాడులే అని అనుకోవద్దు. ప్రభు ఆ భయం అంతా, ఆ భయాలన్నీ ప్రభు మీద రుద్దుతున్నారు. నీకు చింత లేదా, నీకు బాధ లేదా? సరే ప్రభు వస్తే బాగుండు అనుకున్నారు, ప్రభు వస్తా ఉన్నారు. ఆయన్ని చూసి పోతూ అనుకున్నారు.
ఉన్నప్పుడు లేదు, వస్తున్నప్పుడు లేదు, లేనప్పుడు అసలుకే లేదు. అలా ఉంటుంది మన విశ్వాసం. కానీ నిజమైన విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసము, నిరీక్షణతో కూడినదిగా ఉంటుంది. ఆ విశ్వాసం ప్రభు మనకి బలం పరిస్థితులు వేడుకున్న ప్రభు, నిరీక్షణతో కూడిన విశ్వాసం నా మనసులో నింపండి, నా విశ్వాసాన్ని బలపరచండి, నాకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించుగాక. ఆమేన్.